బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని చెప్పారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు. ఇక కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామన్నారు. ఇక బనకచెర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు. ఇక వెంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ 2 కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి 300 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టి ఇంతకుముందు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు నేను మాట్లాడేది 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్లో మీరు ఏది బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ 2 కూడా అనుసంధానం జరగాలంటే కరువు రహిత రాష్ట్రం